మేము ఒక ముద్దాయిని అరెస్ట్ చేసిన తర్వాత సెకండ్ థర్డ్ ముద్దాయిల కోసం అక్కడికి వెళ్ళినప్పుడు ఈ మహారాష్ట్ర బీట్ దాటినాక సుమారుగా 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఏక్నాథవాడ అనే గ్రామంలో ఒక ముద్దాయి కోసం మేము వెళ్ళినప్పుడు వాడు మమ్మల్ని చూసి పారిపోవడం జరిగింది. ఆ క్రమంలో మేము వెహికల్ని దిగేసి ఎస్పెషల్లీ పర్సనల్గా నేనే దాదాపు 2.5 కిలోమీటర్స్ పొలాల్లో పరిగెట్టి వాడిని పట్టుకురావడం జరిగింది. పట్టుకుని వచ్చే క్రమంలో మేము వాడిని పట్టుకున్న విషయం వాళ్ళ ఊర్లో వాళ్ళు తెలుసుకునేసి మేము వెళ్ళిన రూటు తిరిగి రావాల్సి ఉంటుంది. అదే కాబట్టి మేము రిటర్న్ వెళ్ళి వాడిని పట్టుకుని రిటర్న్ వచ్చే సమయానికి సుమారుగా 70 నుంచి 80 మంది కత్తులు రాడ్లు వాటితో పెట్టుకుని అదేవిధంగా బైకులు ఇంకో 2-3 కార్లు కూడా రోడ్డు మొత్తం బ్లాక్ చేసేసి అడ్డం పెట్టేసి మా మీద దాడికి ప్రయత్నం చేశారు. మేము లక్కీగా ఇక్కడి నుంచి వెపన్ క్యారీ చేయడం వల్ల మేము కూడా ఎటువంటి భయం లేకుండా దిగి వెపన్ వాళ్ళకి చూయించి వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి సైడ్కి వచ్చేసి మన సేఫ్ సైడ్కి వచ్చి వల్ల మేము వాడిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. నిందితుల్ని మనం ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 6లో మనం ఆల్రెడీ 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 5 మందిలో 4గురిని ఫిజికల్గా మనమే అరెస్ట్ చేశాము. ఒక పర్సన్ని వేరే కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉంటే ఆ విషయం మనం కనుక్కొని దానికి కూడా వాస్తవంగా చెప్పాలంటే మీరు నమ్ముతారో నమ్మరో సోషల్ మీడియా ఎలా పనిచేస్తుందంటే ఎస్పెషల్లీ మా హుస్సేన్ కానిస్టేబుల్ ఈ సోషల్ మీడియాని ఫాలోఅప్ చేస్తూనే అక్కడ అరెస్ట్ చేసిన విషయం వాళ్ళు ఎవరో స్టేటస్లోనో అలా పెడితే దాన్ని వెరిఫై చేసుకొని దాన్ని క్రాస్ చెక్ చేసుకొని అతను ఆల్రెడీ ముస్లిం కాబట్టి హిందీ మీద బాగా అవగాహన ఉంది కాబట్టి ఆ హిందీని ఆ అవగాహన చేసుకొని కన్సర్న్ పోలీస్ స్టేషన్తో మాట్లాడి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే ఎమ్మటే నంబర్ నాకు ఇచ్చి నేను వాళ్ళతో మాట్లాడి కూడా జరగడం జరిగింది. సో ప్రతి ఒక్కరండి ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏం పని చేయాలో అన్ని చేస్తారు. దానివల్ల మనం సక్సెస్ అవ్వడం. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి భయం ఏర్పడింది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇటువంటి దానికోసం వాళ్ళకి దూరం రారు, వీళ్ళకంత నమ్మకం ఉన్నారు వాళ్ళు. మనం ఎప్పుడైతే వెళ్ళి 1, 2ని అరెస్ట్ చేసి 3 కోసం మనం వెళ్ళి మనం దాడి చేసినప్పుడు మనం రివర్స్ ఎప్పుడు తిప్పుకుంటున్నామో వాళ్ళకి భయం వచ్చేసింది. వీళ్ళు మనం ఖచ్చితంగా వెహికల్ ఎప్పుడు తిప్పుకుపోతామని చెప్పేసి ఆ వెహికల్ని వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ నుంచి సుమారుగా 270 కిలోమీటర్ల దూరంలో మనకు ఆల్మోస్ట్ అజంతా కేవ్స్ అని వస్తుంది. అజంతా కేవ్స్ దగ్గర నుంచి ఫర్దాపూర్ అనే ఒక టౌన్ అది కూడా ఒక టౌనే. ఆ టౌన్లో ఒక అమ్మకతాడు కానీ ఈ పక్కన హలహర్ చెక్ పోస్టులు కూడా మనం టైమింగ్స్ని బేస్ చేసుకొని 6 తర్వాత 7 తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్ని రోజులు 3 డేస్ దాని మీద వర్కౌట్ చేసినా కూడా మనకి ఎటువంటి క్లూస్ దొరకలేదు. మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుందాం అని చెప్పేసి ఆ కంప్లైంట్ని పక్కన పెట్టేసి ఆ రోజు మధ్యాహ్నం నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు దొరికింది మనకు. ఎందుకంటే కరెక్ట్గా 6 గంటలకే మన ఇక్కడ నుంచి వెహికల్ ఇక్కడ నుంచి మన హలహర్ టోల్గేట్ దగ్గర నుంచి పాస్ అవ్వడం మనకు కనిపించింది. దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఫార్వర్డ్ చేసుకుంటూ అప్ టు రాయచూర్ అవుట్కట్స్ వరకు అంటే ఆల్మోస్ట్ మన ఎమ్మిగనూరు నుంచి సుమారుగా 112-13 కిలోమీటర్ వరకు మనం వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఈ మధ్యలో దాదాపు 100 నుంచి 200 సీసీ కెమెరాస్ మా టీమ్స్ అందరూ కూడా చాలా క్లియర్గా వెరిఫై చేసి వాటిని వెరిఫై చేసుకుంటే ఒక వైట్ కలర్ బండి అంటే వాడు ఇక్కడ మన దగ్గర వెహికల్ దొంగతనం చేసిన తర్వాత సుమారు 100 నుంచి తీసుకెళ్ళడం జరిగింది. అలా వెళ్ళేటప్పుడు మనకు వెహికల్ నెంబర్ ఎక్కడ ట్రేస్ కాలేదు. కానీ ఆ యొక్క ఫీచర్స్ని బేస్ చేసుకొని ఆ వైట్ కలర్ని బేస్ చేసుకొని స్పీడ్ని బేస్ చేసుకొని మేము ఇదే వెహికల్ కన్ఫర్మేషన్ చేసుకొని దాన్ని బేస్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి అప్ టు రాయచూర్ అవుట్కట్స్ వరకు వాళ్ళ యొక్క మూమెంట్ కర్ణాటకలోకి ఎంటర్ అయింది. కర్ణాటక నుంచి మహారాష్ట్రకు పోయిందో తెలియదు, తెలంగాణకు పోయిందో తెలియదు, లేదంటే కర్ణాటకలో అయిపోయిందో మనకు తెలియదు. ఇవన్నీ మనకు క్లారిటీ లేకపోయేసరికి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుకుని ఇక్కడ దాదాపు ఒక 7-8 ప్లేసెస్లో టవర్ డంప్స్ తీసుకున్నాము. టవర్ డంప్స్ తీసుకొని ఆ టవర్ డంప్స్లో వచ్చినటువంటి నంబర్స్ అన్ని సుమారుగా టవర్ డంప్స్ ఎలా వస్తాయంటే కొన్ని లక్షల నంబర్లు వస్తాయి. ఆ వచ్చిన లక్షల నంబర్లో మన సైబర్ సెల్ సపోర్ట్ కూడా తీసుకొని సుమారుగా 10 to 15 డేస్ దాంట్లో మన మధు ఎస్ఐ గారు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. అలాంటి నాలెడ్జ్ ఉంది కాబట్టి కూర్చొని సుమారుగా 15 to 20 డేస్ దీని మీద వర్కౌట్ చేస్తే మనకు అప్పుడు దాంట్లో కొన్ని నంబర్ మనకు బయటకు వచ్చినాయి. మళ్ళీ మనం ఆ నంబర్ల మీద మన వర్కౌట్ చేసుకొని వాళ్ళ యొక్క మూమెంట్ని వాళ్ళు మన ఎమ్మిదూరుకు వచ్చినట్టు మళ్ళీ బయటకు వెళ్ళినట్టు మనం ఇవన్నీ వెరిఫై చేసుకొని తద్వారా ఆ ముద్దాయిలు ఐడెంటిఫై జరిగింది. ఆ ముద్దాయిలు ఐడెంటిఫై చేసిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళందరూ పెద్ద గ్యాంగ్స్, వాళ్ళ మీద చాలా కేసెస్ ఉన్నాయి. ఈవెన్ దో కొంతమంది ఇప్పటికి కూడా ఈ కేసెస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా జైల్లో ఉన్నారు. తర్వాత వాళ్ళు ఆల్రెడీ పలు కేసెస్లో ఉన్నారు. ఇలా బయటకు వచ్చి వాళ్ళు ఏంటంటే ఈ వెహికల్స్ కోసం ఎలా వస్తారంటే గూగుల్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ స్టేటస్ ద్వారా కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఎక్కడెక్కడ మెయిన్ ఈవెంట్స్ జరుగుతాయో వాళ్ళు త్రూ నెట్ ద్వారా వెరిఫై చేసుకుంటారు. అలా వెరిఫై చేసుకుని హ్యూజ్ గ్యాదరింగ్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేసెస్కి వాళ్ళు ముందుగానే బ్యాచ్లుగా ఒక్కొక్క బ్యాచ్లో మినిమం అంటే 5 మెంబర్స్ కానీ 10 మెంబర్స్ కానీ అలా వస్తారు. మన దగ్గరికి సుమారుగా 6 మంది బ్యాచ్గా వచ్చి వీళ్ళు పార్కింగ్ ప్లేస్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఆ పర్సన్ని వెంబడించి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో కీ ఎవరి దగ్గర ఉంటుందో ఆ పర్సన్ని వెంబడించి పబ్లిక్లో ఎప్పుడైతే వాళ్ళు మిక్స్ అవుతారో వాళ్ళతో పాటు వీళ్ళు మిక్స్ అయిపోయేసి ఆ సఫికేషన్లోనే ఆ కీ కొట్టేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి కీ కొట్టేసి మన వెహికల్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడి నుంచి తీసుకున్న తర్వాత వెహికల్స్ యొక్క నంబర్ ప్లేట్స్ అన్నీ మార్చేస్తారు. వీళ్ళైతే చేస్తున్నామని అరెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళు బాంబే నుంచి గోవా నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ యొక్క గుట్కా కానీ ఏవైతే ఇల్లీగల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీళ్ళు వాడుతూ ఉంటారు.
సో దానిలో భాగంగా వీళ్ళు ఇటువంటి గ్యాంగ్గా తీసుకుని వెళ్ళేసి చేస్తూ ఉంటారు. ఈ విషయంలో చెప్పాలంటే టెక్నికల్ ఎవిడెన్స్ చాలా బాగా పనిచేసింది. అట్ ది సేమ్ టైం సీసీ కెమెరాస్ని బేస్ చేసి మాకు ఏం దొరికిందంటే వెహికల్ మూమెంట్ అర్థమైంది. ఆ మూమెంట్ని బేస్ చేసుకొని టవర్ డంప్స్ తీసుకొని CDRల ద్వారా వీటిని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఈ యొక్క కేసు విషయంలోనే ఇప్పటికి తెలుసు మీకు, జనవరి అంటే మనకు ఆల్రెడీ అక్టోబర్ వచ్చేస్తుంది. 8 నెలల నుంచి సుమారు 8 నెలల కాలం కూడా మేము ఎలాగైనా దీన్ని ట్రేస్ చేయడం ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాము. ఆ ఛాలెంజింగ్కి తగ్గట్టే మాకు కూడా అన్ని సహకరించాయి బాగా. దాదాపు ఈ కేసు విషయంలోనే మన టీమ్స్ ఇక్కడ నుంచి మనకు పాస్పోర్ట్ తీసుకొని సుమారుగా 7 టైమ్స్ మహారాష్ట్రని విజిట్ చేయడం జరిగింది. 2-3 సార్లు మా మీద అట కూడా చేశారు వాళ్ళు. అయినా కూడా మనం సమర్థవంతంగా వాళ్ళని తిప్పుకొట్టి వాళ్ళని వదిలిపెట్టుకోకుండా అందరూ సపోర్ట్ కూడా తీసుకునేసి వాళ్ళని తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి ఫైనల్గా ఆ వెహికల్ని ట్రేస్ చేసి ఇవాళ మనకు తీసుకురావడం జరిగింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.